హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది మేము యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ అమ్మమ్మని 3 days హైదరాబాద్కి తీసుకువెళ్ళాను. ఇది డే 1లో ఫస్ట్ బిర్లా మందిర్కి తీసుకొచ్చాము సాటర్డే అని చెప్పేసి. బిర్లా మందిర్ లోపలికి మనకి మొబైల్స్ ఎలా లేవు కాబట్టి ఇక్కడే మనము ఈ స్టోర్లో అయితే స్టోర్ పెట్టేసేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం పదండి. దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ కలుస్తాను. మొబైల్స్ అయితే ఇక్కడ పెట్టేసాను. ఇక్కడ పెట్టేసేసి వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసేసాను. అమ్మమ్మని అలా ఫస్ట్ టైం హైదరాబాద్ రావటం చాలా ఎక్సైట్ అయింది. అన్నీ చూపించాను, అవన్నీ కవర్ చేశాను. మ్యాక్సిమం చూసినవి అన్నీ కూడా కవర్ చేసి వీడియోస్ అయితే 3 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. యాక్చువల్లీ అప్పుడే అప్లోడ్ చేయాల్సింది, మాకు కుదరక కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల అప్లోడ్ చేయడం కుదరలేదు. బట్ ఇక్కడ నుంచి ప్రతి ఫ్రైడే అండ్ అలాగే మండే రోజు వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అది టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత మేము డైరెక్ట్ లంచ్ చేస్తున్నాము. టిఫిన్ చేయటం కుదరలేదు, ఇంకా డైరెక్ట్ లంచ్ చేస్తున్నాము. మనకి టెంపుల్కి దిగిన తర్వాత బిర్లా మందిర్ దగ్గర టెంపుల్ దిగిన తర్వాత ఇక్కడ సైడ్ హోటల్ ఉంటుంది. ఆ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము టమాటో రైస్ అండ్ ఇది తాలి అంటారు, రైస్ ఇవన్నీ అన్ని ఐటమ్స్ ఇచ్చారు. ఇది అయిపోయిన తర్వాత జువాలజీ పార్క్కి అయితే వచ్చేసేసాము. జువాలజీ పార్క్ వచ్చేసి నెహ్రూ జువాలజీ పార్క్ వచ్చేసేసి మేము 2కి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 3 అయిపోయింది. 1 o'clock. హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసిందే కదా. ఇక్కడ ఆన్లైన్లోనే మనకి టికెట్స్ తీసుకోవడానికి ఫెసిలిటీ ఇచ్చారు. మొత్తం కూడా ఆన్లైన్లోనే టికెట్స్ తీసేసుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. లోపల మొత్తం కూడా మనకి చూడడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. పిల్లలకి కూడా చాలా రకాల యానిమల్స్ అండ్ పెట్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడ మనకు ఒక మ్యాప్ అయితే ఇచ్చారు. మనం ఇదంతా ఇప్పుడు బ్లాక్ సర్కిల్తో ఉంది కదా, అది మొత్తం మనం ఒక రౌండ్ చేస్తామన్నమాట. చాలా జాగ్రత్తగా, అంతా మొత్తం జంగిల్ కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లల్ని తీసుకెళ్ళాలి. మనకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి జనాలు కూడా చాలా రష్గా ఉన్నారు. మొత్తం చూడాలి అంటే మ్యాక్సిమం 3-4 hours పైన పడుతుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడికైతే అమ్మమ్మ రాలేనని చెప్పింది, అందుకని నేను పిల్లల వరకు తీసుకొని వచ్చేసాను. అవి మనకి ఇక్కడ అన్నీ కూడా రియల్గా పెట్టేసేసారు, రకరకాలవి అన్నీ కూడా. వాటి నేమ్స్తో కొన్ని నేను క్యాప్చర్ చేశాను, అవి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇవి అన్నీ రియల్వి అనమాట. మనకి అన్నీ ఎక్కడికెక్కడ మిర్రర్స్ పెట్టేసేసారు. ఫస్ట్ మిర్రర్స్ లేవేమో అని చెప్పేసి పిల్లలు చాలా భయపడ్డారు. బట్ మిర్రర్స్ ఉన్నాయని చెప్పేసి టచ్ చేయించి చూపించాను. ఇలా అన్నీ కూడా క్యాప్చర్ చేశాను. రకరకాలుగా ఉన్నాయి పెట్స్. అది ముళ్ళపుందని అట్లా మనకి అడవిలో దొరికేవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఈ సమ్మర్ హాలిడేస్ అయితే మేము 3 days ఇలా ఎంజాయ్ చేసాము. ఈసారి ఎప్పుడైనా మీకు ఏదైనా హాలిడేస్ వచ్చినాయి అంటే ఇట్లా పిల్లల్ని తీసుకురండి. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జువాలజీ పార్క్ అయితే చూసారని చెప్పేసి అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోలో చూసి రియల్గా వెళ్ళి చూడండి. ఇది తాబేళ్ళు హౌస్ అంటారు. ఇక్కడ అన్ని తాబేళ్ళే ఉంటాయి, రియల్ తాబేళ్ళు పెద్ద పెద్దవి ఉంటాయి. అంటే మనం నీళ్ళల్లోనే చూస్తాము, బట్ ఇక్కడ నీళ్ళల్లో కాదు, విడిగా ఉంటాయి. మరి వీటిని ఏమంటారో నాకు ఐడియా లేదు. అయితే గుడ్లు కూడా పెడుతున్నాయి. ఇప్పుడు మనకు ఫోసిల్ పార్క్కి వెళ్దాము. ఇక్కడ ఫోసిల్స్ అని చాలా ఫోసిల్స్కి సంబంధించి మొత్తం డిస్క్రిప్షన్స్ ఇచ్చేశారు. వీటి డీటెయిల్స్ అవన్నీ మనకి అంత ఐడియా లేదు కాబట్టి మనం పిల్లలకి సైన్స్గా ఇది ఉపయోగపడుతుంది. మొత్తం క్యాప్చర్ చేశాను, చూడండి ఒకసారి. ఇట్లా ప్రతిదీ అన్ని సాయిల్స్ అన్నీ కూడా ఫోసిల్స్ అన్నీ కూడా పెట్టేసేసి వాటి గురించి మొత్తం మనకి అవి వేటికి సంబంధించి ఏ ఫాసిల్ అనేది ఒక నేమ్ ట్యాగ్ కూడా ఇచ్చారనమాట. అవి ఎలా అని మనకి అన్నీ ఇచ్చేసాడు. ఇక్కడ లేనిది లేదు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. ఇదంతా అయిపోయిన తర్వాత మనము రకరకాల ఇక్కడ జిరాఫీస్, వీటిని చూస్తుంటే నాకైతే భలే ముచ్చటేసింది. ఇవి 2 వస్తాయి ఇప్పుడు. అది పిలుస్తున్నట్టు ఇది రావటం అనేది అసలు మనం ఎదురు ఇంట్లో ఈ పక్కింట్లో ఉన్నట్లు ఎలా లేడీస్ని పిలుచుకుంటామో ఇది ఇక్కడ అలా అనిపించింది. ఇక్కడ నుంచి అది పిలవంగానే అది రావడము అసలు అది ఒక ముద్దుగా భలే అనిపించింది. అది మేము ఉన్న టైంలో అది భలే క్యాప్చర్ చేసాము. మాకైతే అది చాలా బాగుంది అనిపించింది. పిల్లలు కూడా దాన్ని చూసి ఎంతో
ఆ జిరాఫీ అలా పిలవటం, ఈ జిరాఫీ వెళ్ళి దాన్ని అట్లా భలే అనిపించింది. దాని తర్వాత ఇవన్నీ జింకలు అనమాట. వీటి మొత్తము అన్నీ మనకి మొత్తం ఇక్కడ బాగా క్యాప్చర్ చేశాను. వీటిని అడవి జింకలు అంటారంట. మొత్తం ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి ఆల్మోస్ట్ ఎక్కువ మొత్తం కూడా. నెక్స్ట్ మనకి వచ్చేసేసి చిన్న చిన్న పక్షులు, బర్డ్స్ అండ్ ఇవి ఉన్నాయి, డక్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎలుగుబంటి. ఇది ఆల్మోస్ట్ అన్నీ చూస్తూనే ఉంటాము, బట్ అది దగ్గరగా చూడటం వేరు. అది అక్కడికక్కడే తాగిట్లాడుతూ ఉంది, అటు ఇటు తిరుగుతూ. దీన్ని వాటర్ ఎలుగుబంటి సంథింగ్ ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. బాగా పెద్దది అనమాట. వాటర్ తాగేసేసి చిన్నగా వెళ్ళిపోయింది. ఇక్కడ అన్నీ కూడా ఇందాక మనం నీళ్ళల్లో లేకుండా ఉన్న తాబేళ్ళని చూసాం, ఇక్కడ అన్నీ నీళ్ళల్లో ఉన్న తాబేళ్ళు. అవి మొత్తం వచ్చేసి ఇవి భలే అరుస్తాయి అన్నమాట. వీటి వాయిస్ కూడా ఒక డిఫరెంట్గా అనిపించింది నాకు. అదొక పిలవటం కానీ ఆ డిఫరెన్సెస్ భలే అనిపించింది. అవి అట్లా అరుస్తూ ఉన్నాయి. అసలు అవి అరిచినప్పుడైతే సడన్గా ఎవరో పిలిచినట్టు అనిపించేసి గట్టిగా ఎడికి చూస్తామన్నమాట. దీన్ని ఏమంటారు అనేది నాకు ఐడియా లేదు పక్షుల్ని. ఇక్కడ వచ్చేసి మనకి లయను అవన్నీ తిరుగుతూ ఉండటం, అట్లా అవి వాటర్ జరుగుతుంటట్లు ఫస్ట్ చాలా భయం వేసింది. యాక్చువల్లీ ఇవి చూస్తాం అనుకోలేదు. ఇక్కడ సింహం అనమాట. అసలు జనాలు అయితే ఎంత భయపడ్డారు, అది బొర్లుతూ అటు ఇటు తిరుగుతూ. ఇది వచ్చేసి చిరుత, మనకి అటు ఇటు తిరుగుతుంది. ఇది ఇక్కడ కూడా అదే చిరుతే, ఇక్కడ పడుకొని ఉంది. ఇక్కడ వాటర్ ఫ్లో ఇలాగా మనకి మధ్యలో కనబడుతుంది అనమాట. ఇప్పుడు ఫెజెంట్స్, ఈ ఫెజెంట్స్ వచ్చేసి మనకి పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా నేను అంతా క్యాప్చర్ చేయడం కుదరలేదు. మొత్తం తిరిగేసరికి మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 o'clock అయింది. మేము అక్కడికి వెళ్ళేసరికి 2కి స్టార్ట్ అయితే 3కి వెళ్ళాము. 3 to 5 అంటే 2 hours క్యాప్చర్ చేశాను. 2 hours మొత్తం కవర్ చేసాం మ్యాక్సిమము. ఈరోజు ఇలా అయితే గడిచిపోయింది. రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ అగైన్.